తెలంగాణ తీసుకున్నాక ఆ గోస 14 ఏళ్ల క్రితం ఎట్లయితే ఇక్కడ వచ్చి దీన్నే అనుకుంటాం కదే, గదే దుఃఖాల పాట వాడిన. ఈ 10 ఏళ్ళు ప్రశాంతంగా ఉన్నాం. ఈ ప్రశాంతం నుంచి మళ్ళీ అశాంతం వచ్చిన తర్వాత మళ్ళీ గదే దుఃఖాల గురించి మాట్లాడుకొని రావడం అనేదే నాకు చాలా బాధగా ఉందన్న. నిజంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే బాధ అనిపించింది. ఇక్కడ దాకా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు రైతన్నలు. మేము నిన్న మా నిరంజన గారి ఆధ్వర్యంలో ఇందాక చెప్పిరు కొన్ని ఊర్లకు పోయినామన్న. పోయిన తర్వాత మేము మొన్న దేవరావు గారు దేవరావు గారు మా జోగు రామన్న గారి నియోజకవర్గంలో ఆ ఊరికి పోయినాం. సరే, దుఃఖాలు ఎట్లుంటాయో మనం చూసినాం, కష్టాలను కన్నీళ్లను చూసిన వాళ్ళం కాబట్టి దేవరావు గారు ఆయన పొలం ఎక్కడుంది, చేను ఎక్కడుందో అది కూడా చూసిపోదామని చెప్పేసి మేము వస్తా ఉంటే తొవ్వల గిట్లే రైతులందరూ ఆపిరు. ఇగో గిదేనే మన దేవరావుది గిదే అని చూసినారు. దేవరావు గారు ఎంతో ప్రేమతోని ఉన్న 4 ఎకరాల భూమిలో ఒక దిక్కు పత్తి చేను పెట్టుకున్నాడు, ఇంత ఎకరం అంతా వరి పెట్టుకున్నాడు, కొంత మిరపకాయ తోట పెట్టుకున్నాడు, ఇంకొక దిక్కు పసుపు తోట పెట్టుకున్నాడు. అంటే ఉన్న భూముల్లోనే ఏ భూమి కన్నా ఇంత ధర వలకపోతుందా, ఉన్నదానినే పెట్టుకుందామని చెప్పేసి పెట్టుకొని చూస్తూ ఉంటే చచ్చిపోయి పాపం 4-5 రోజులు అవుతున్నట్టున ఉన్నది. ఆ వరి చేనులు నీళ్లు లేక గుండె పగిలినట్టు ఆ పొలం పగిలిపోయింది. ఇట్లా నాకు అప్పుడు అనిపించినది. వరి చేన్లు అడిగినాయి